Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పని అయిపోయిందని కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పని అయిపోయిందని, బాధతోనే ఫామ్ హౌస్ నుండి బయటకు రావడం లేదన్నారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కేంద్రం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు మీ సిద్దంగా ఉన్నా గవర్నర్ అనుమతించడం లేదన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని విమర్శించారు. కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాంలా మారారని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. విచారణ జరిగే సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ విచారణ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. కక్ష కట్టి ప్రభుత్వం మా మీద విచారణ చేస్తుంది అని. అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కాళేశ్వరానికి ఏటీఎంగా మార్చి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో అందరినీ పట్టుకొచ్చి జైల్లో నిర్బంధిస్తామని చెప్పారు. కాబట్టి రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరి కాసేపట్లో మరికొద్ది గంటల్లోనే ప్రచారానికి తెరపడనుంది. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఈ 3 ప్రధాన పార్టీలు కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఎవరు గెలిచినా దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో చాలా తీవ్రంగా ఉండబోతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే ఉప ఎన్నికకి సంబంధించి ప్రచారం ముగిస్తున్న సందర్భంలో, ఎందుకంటే సాయంత్రం 5 అయితే ప్రచారం పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ప్రచారం ముగుస్తుంది. సో మైకులు బంద్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి ముగింపుగా ఒక ఫైనల్ కార్డుగా ఈ రోజు అతను ప్రెస్ మీట్ పెట్టారు, మీట్ ద ప్రెస్ పెట్టారు. సో మీట్ ద ప్రెస్ లో అనేకమైనటువంటి కీలక రాజకీయ అంశాలను, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక రాజకీయ అంశాలు, అదేవిధంగా తెలంగాణ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఈ రోజు ప్రస్తావించారు. అందులో కీలకంగా మొదటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించి ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 2 పార్టీల మధ్య నువ్వా నేనట్టుగా అటు రాజకీయంగా కావచ్చు అనేక అంశాల పట్ల ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు కూడా ఇరు పక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సో అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావడంతో వాటికి మరింత వేడి పెరిగింది. సో అది ఒక రకంగా స్టేజ్, ఒక వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే స్థాయి కూడా వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ లో అనేక అంశాలు చర్చించారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అత్యంత కీలకమైనవి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కీలక అంశాలను ఇవాళ ప్రస్తావించారు. ఒకటి, బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి, అదే సందర్భంలో కేసీఆర్ సంబంధించి కేసీఆర్ ఓటమి బాధతోనే ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. కేవలం బాధతోనే, ఆవేదనతోనే ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సో అదే సందర్భంలో ఒక చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు ప్రత్యర్థిగా భావించడం లేదు, కేసీఆర్ పైన తనకు అత్యంత సానుభూతి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ చూస్తే చాలా సానుభూతి వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ బీజేపీతో ములాఖాత్ అయిపోయింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీకి సంబంధించి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత హాట్ కామెంట్ చేశారు. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం నడుస్తోంది. ఈ ఫెవికాల్ బంధంతోనే కాంగ్రెస్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఒక సందర్భంలో రాజకీయంగా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను ఓడించడానికి 2 పార్టీలు కూడా చేతులు కలిపాయని చెప్పి
చెప్పేసి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. అదే సందర్భంలో మరొక కామెంట్ చేశారు. సో బీజేపీలో బీఆర్ఎస్ ఎప్పటికైనా విలీనం కాక తప్పదు అనే మాటను ప్రస్తావిస్తూనే ఇది సాక్షాత్తు ఎవరో అన్నది కాదు, కేసీఆర్ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత అన్న మాటలే. సో కవిత అన్న మాటలే తాను రిపీట్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ రోజు చెప్పుకుంటూ వచ్చాడు. సో మొత్తంగా కేసీఆర్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి ఈ రోజు మీట్ ద ప్రెస్ లో చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేకమైన సంచలనంగా మారబోతా ఉంది. సో ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు ములాఖాత్ అని చెప్పేసి ఒక అంశం అయితే, ఆవేదనతోనే బాధతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనీసం ఆ ప్రచారంలో పాల్గొనడం పక్కన పెడితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ఇప్పటి వరకు ఎందుకు బీఆర్ఎస్ కు ఓటు వేయాలి, మాగంటి సునీతను గెలిపించండి అని ఇప్పటి వరకు ఎందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేయలేదని ఒక కొత్త సందేహాన్ని ప్రశ్నను సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తారు. సో ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నికలో మాగంటి సునీతనే అభ్యర్థిగా ఉంది. సో బీఆర్ఎస్ తరఫున ఆమెకు ఇప్పటి వరకు మద్దతుగా ఎందుకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ కి సంబంధించి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదు, ఎందుకు విజ్ఞప్తి చేయలేదో మీరే ఆలోచించండి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. సో ఇదొక అంశం అయితే, ఇంకో రెండోది అత్యంత కీలకమైన అంశము మరొకటి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఉన్నంత బంధాన్ని గుర్తు చేస్తున్నాయి. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వస్తున్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమల కంపెనీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే సందర్భంలో ప్రధానమంత్రి కార్యాలయమే ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కంపెనీలు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళను బెదిరించి వాటిని గుజరాత్ కు తరలించుకోపోతున్నారు. సో గుజరాత్ తరలించుకోపోతుంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తెలంగాణ ఎంపీగా ఉండి ఏం చేస్తున్నారు, కేవలం వాటిని ఆపే ప్రయత్నం చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తనను ప్రశ్నించే బదులు ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడితే కనీసం తెలంగాణకు ఇన్ని పరిశ్రమలు కంపెనీలు వస్తాయి కదా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఒకవైపు కేసీఆర్ ను అదే విధంగా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ ను బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తన ప్రచారంగా బాధ్యతగా వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సో కేటీఆర్ తీస్తున్నటువంటి ఏదైతే ర్యాలీలు ఉన్నాయో లేకుంటే ఆయన ప్రచార తీరు ఉందో సినిమాల సంబంధించి ఉంది అని చెప్పేసి కూడా కొంత సెటరిక్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో కేటీఆర్ సంబంధించి కేటీఆర్ కేవలం తన సొంత చెల్లెలైనటువంటి కవితను అదే విధంగా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మాగంటి గోపీనాథ్ తల్లికి మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ అత్తగారు అయినటువంటి మహానందదేవికి కూడా గోపీనాథ్ తల్లికి న్యాయం చేయలేదు, ఇటు కవితకు గోపీనాథ్ తల్లికి న్యాయం చేయలేని కేటీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎలా అందంగా నిలబడతాడో ఒకసారి మీరే ఆలోచించండి అంతా అని చెప్పేసి కూడా ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించాడు. సో ఒక రకంగా కేటీఆర్ ను కిషన్ రెడ్డిని కేసీఆర్ ఈ ముగ్గురిని కూడా ప్రస్తావిస్తూ రాజకీయంగా కొంత ఈ రోజు ఆయన మాట్లాడిన అంశాల్లో అనేకమైనటువంటి అంశాల్లో ఈ ముగ్గురిని ప్రధానంగా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందంటూ గత 2-3 సందర్భాల్లో కూడా ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకవైపు ఇదా ఉంటే ఇక మరొక వైపు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలి అనే దానికి కూడా తనదైన స్టైల్లో స్పందించారు. సో కాంగ్రెస్ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కంటిన్యూ చేశాం, ఎక్కడ కూడా నిలుపుదల చేయలేదు. ఇటు పెన్షన్లు గానీ కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతుకు సంబంధించి ఏదైతున్నా పెట్టుబడి సాయం వాటన్నిటిని కూడా మరింత కొంత అమౌంట్ పెంచి రైతు భరోసా ఇస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు అనేకమైనటువంటి గ్యాస్ సిలిండర్ 500 కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, గృహ 200 యూనిట్ల వరకు వీటన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ తన అవకాశం ఉన్నట్టు వేరు అన్ని చేస్తోంది, భవిష్యత్తులో మరిన్ని చేయబోతోంది అని చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి మేము అధికారులకు వచ్చిన క్రమంలో కనీసం ఉద్యోగులకు నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనేకమైన గత బీఆర్ఎస్ హయాంలో అనేకమైన అప్పులు చేసి తమకు అప్పుల భారాన్ని తమపై మోపారు. వాటన్నింటిని సరిదిద్దుకోవడానికి వాటికి ప్రతి నెల వడ్డీ కట్టడానికే మాకు వస్తున్న ఆదాయం అటే వెళ్తుంది. సో నెక్స్ట్ సంక్షేమ పథకాల అమలు కోసం వీలున్నట్టు వాటికి ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ అభివృద్ధి చెందిందంటే, తెలంగాణలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిందంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణ దీనికి కారణం తప్ప కొత్తగా బీఆర్ఎస్ చేసింది ఏం లేదని చెప్తారు. అదే సందర్భంలో ఒక సచివాలయం కట్టినా, పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టినా దాంట్లో సామాన్యులకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా? కేవలం ప్రగతి భవన్ లో కావచ్చు, ఇటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ కావచ్చు, అదేవిధంగా
సచివాలయం కావచ్చు, వీటిలో సామాన్యులకు ప్రవేశమే లేదు. కనీసం స్థానికంగా ఒక ఉద్యోగ అవకాశం కూడా ఇవ్వలేకపోయాము వాటికి. వీటి వల్ల ప్రయోజనం ఎవరికి చేకూరిందని చెప్పేసి ఆ నిర్మాణాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఉల్టా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే కాదు, నెక్స్ట్ 10 సంవత్సరాలు 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి కూడా ఘంటాపదంగా ఒక ధీమాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో మరొక కీలక అంశాన్ని ప్రస్తావించారు. 2029లో మొత్తం దేశవ్యాప్తంగా ఇది జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ జమిలీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని కూడా కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దశాబ్దాల కాలంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి యొక్క వర్గీకరణ సమస్యకు పులి స్టాప్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో ఇక కులగణన చేపట్టి దేశవ్యాప్తంగా అన్నిటికీ దేశంగా ఒక దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా నిలిచిన కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలకు ఏవైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి మెజార్టీ భాగం సింహభాగం పూర్తి చేస్తాము, మరిన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాము అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ప్రెస్ లో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా అయితే చాలా మొత్తంగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించి అదేవిధంగా కేటీఆర్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకునే ఈ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కువగా మీట్ ద ప్రెస్ లో అనేక అంశాలను ప్రస్తావించిన పరిస్థితి కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ.